వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాక్లూరు మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ విఠలరావు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన. ఆందోళన వద్దు, ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా. నగరాభివృద్ధి పరిశీలనకు విచ్చేసిన బైన్సా బల్దియా అధికారులు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను వివరించిన మేయర్ దండు నీతు కిరణ్. ఎమ్మెల్యే బీగాల కృషితో రాష్ట్రంలోనే ఇందూర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వెల్లడి. ఎట్టకేలకు సమస్యలపై గొంతెత్తిన రేషన్ డీలర్లు. కమిషన్ వద్దు, గౌరవ వేతనం కావాలని డిమాండ్. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 5 నుంచి సమ్మెకు సమాయత్తం కావాలని రేషన్ డీలర్ల జేఏసీ స్టేట్ చైర్మన్ నాయకోటి రాజు పిలుపు. మున్సిపల్ అధికారుల తీరుపై నగర వాసుల పెదవి విరుపు. రాజకీయ జోక్యంతో నిబంధనలను బూచిగా చూపి పేదలపై ప్రతాపం. వర్ణి చౌరస్తలో పేదల కలల సౌదాన్ని కూల్చిన ఘటనపై విమర్శలు. మాక్లూరులో వేగంగా ఆటోను ఢీకొట్టిన బొలేరో వాహనం. పల్టీ కొట్టిన 2 వాహనాలు. 10 మందికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. మాక్లూరు మండల కేంద్రంతో పాటు కృష్ణానగర్, ముల్లంగి, శాంతినగర్ గ్రామాల పరిధిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మండల వ్యవసాయ శాఖ అధికారిని పద్మ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేశారు. మండలంలో జరిగిన పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని జడ్పీ చైర్మన్ వ్యవసాయ అధికారిని పద్మను ఆదేశించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలకు దాదాపు 14,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. మాక్లూరు మండలంలో దాదాపు 800 ఎకరాలు పంట నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. పంట నష్టంపై నివేదికలు తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాలని తెలిపారు. బాధిత రైతులకు ఎకరానికి 10,000 చొప్పున పంట నష్ట పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక ముందస్తుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ కాశీనాథరావు, బారాసా నాయకులు అంజయ్య, మనోహర్ రావు, ఖలీల్, మురళి తదితరులు పాల్గొన్నారు. వడ్లు పడిపోయినాయి నేల మీద 50% దాకా పడ్డట్టున్నాయి. ఎందుకంటే అక్కడ రాళ్ళ వర్షం కురిసింది. అదే మళ్ళీ ముల్లంగి వచ్చి చూసినాము, ఇక్కడ రాళ్ళ వర్షం కురవలేదు. వడ్లు పడిపోలేదు కానీ క్రాప్ మొత్తం పడిపోయింది. వరి అంతా పడిపోయింది కాబట్టి ఇది కూడా నేలపై పడ్డది, ఇది కూడా డ్యామేజ్ అయింది. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, ఏఓకు, డిఓకు కూడా చెప్తాను. మీరు ఏది ఉందో మీరు మొత్తం ఎంత పంట నష్టమైందో గైడ్లైన్స్ ప్రకారం మీరు పంపిస్తే ఆ గైడ్లైన్స్ ప్రకారం నిన్ననే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. మన జిల్లాలో ఇప్పుడే చెప్పిన ఫిగర్ మన మండలం 750 ఎకరాలు, ఇది కూడా అడిషనల్ అవుతుంది ఇంకా. కాబట్టి దాని ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం మరి పంపించి గైడ్లైన్స్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా ఎకరానికి 10,000 నిన్ననే సీఎం గారు మొన్ననే డిక్లేర్ చేసారు. అదే ఇద్దామని నిన్న కూడా మాతో చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం ఎకరానికి 10,000 రూపాయలు కూడా పంట నష్టం కింద రైతులకు ఇస్తామని ఈ సందర్భంగా
మరి అటు మాక్లూరు, శాంతినగర్, కృష్ణానగర్ రైతులే కాదు ముల్లంగి రైతులకు కూడా ఈ సందర్భంగా చెప్తాను. అకాల వర్షాలతో ఈ 3-4 రోజుల నుంచి అడగండ్ల వాన రాళ్ళు పడి రైతులందరూ పంట నష్టం చాలా జరిగింది. ఇక్కడ కృష్ణానగర్ అయితే, శాంతినగర్ అయితే, మామిడిపల్లి అయితే, మాక్లూరు అయితేనేంది, మండల్లో 5-6 విలేజ్లు డ్యామేజ్ అయినాయి. నిన్ననే నేను రిపోర్ట్ తీసుకున్నా, మన డిఓ గారితో, ఏఓ గారితో కూడా తీసుకోవడం జరిగింది. ఏఓ గారితో మండల్ రిపోర్ట్ తీసుకున్నా, డిఓ గారితో డిస్ట్రిక్ట్ రిపోర్ట్ తీసుకున్నా. అప్రాక్సిమేట్లీ టోటల్ 14,000 ఎకరాలు మన జిల్లాలో డ్యామేజ్ అయింది. దాంట్లో వరి ప్యాడేమో 10,000 చిల్లర ఉంటుంది. రిమైనింగ్ నువ్వులు కానీ మళ్ళా మామిడి కానీ ఇటువంటి 3,000 చిల్లర ఉంటుంది. మన మండల్లో మాక్లూరు మండలం 750 ఎకరాలు డ్యామేజ్ అయింది. నిన్ననే సీఎం గారి దృష్టికి కూడా నిన్న మీటింగ్ ఉంటే తీసుకురావడం జరిగింది. సీఎం గారితో కూడా చర్చించడం జరిగింది. మా జిల్లాలో ఎంత డ్యామేజ్ అయింది, మా మండలంలో అయింది అని చెప్పడం జరిగింది. సీఎం గారు సానుకూలంగా స్పందించారు. ఒక రైతు సీఎం, మరి రైతులకు ఎట్లా కష్టాలు అన్ని విధాల ఆదుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు, సంవత్సరానికి ఎకరానికి రైతు బంధు 10,000 ఇచ్చడే కానీ, ఉచిత కరెంటు నాణ్యమైన 24 గంటలు ఇచ్చడే కానీ, రైతు బీమా ఇచ్చడే కానీ, కాళేశ్వర్ వాటర్ ఇచ్చడే కానీ, మొన్ననే 15 రోజుల క్రితం మాక్లూరు అండ్ మాదాపూర్ రైతులు మాకు పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు కావాలన్నప్పుడు ఇమ్మీడియట్ సాయంత్రం చెప్తే పొద్దున్నే ఎస్సీని ఎంబడి పెట్టుకొని వచ్చి మాక్లూరు అండ్ మాదాపూర్ రైతులకు కూడా అటు గుత్పే వాటర్ అయితేనేది, ఇటు అలీసాగర్ చివర గ్రామాలు కాబట్టి పైన బంద్ చేయించి వాటర్ తెప్పించి కొద్దిగా ఆదుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఒక రైతుగా, మీకు అందరికీ తెలుసు, 80 ఈ సింగిల్ విండో ప్రెసిడెంట్ మాక్లూరు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్ల పాత్ర కీలకమని తెలంగాణ రేషన్ డీలర్ల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయకోటి రాజు అన్నారు. రైస్ మిల్లర్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం డీలర్ల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 5 నుండి సమ్మె బాట పడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు అతిమల నగేష్ అధ్యక్షతన రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోక తీవ్ర అవస్థలు పడుతున్నామని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయకోటి రాజు, జేఏసీ దొమ్మట కన్వీనర్ రవీందర్, వైస్ చైర్మన్ బత్తుల రమేష్, రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ మల్లికార్జున్, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాయకోటి రాజు మాట్లాడారు. తమిళనాడు, కేరళలో రేషన్ డీలర్లకు అక్కడి ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వరని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల కంటే కేవలం తెలంగాణలో తక్కువ శాతం కమిషన్ ఇవ్వడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రేషన్ డీలర్లకు ఒక భద్రత కావాలని, ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ స్థానంలో వయసుతో సంబంధం లేకుండా గౌరవ వేతనం సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం అతిథులను జిల్లా కార్యవర్గం రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టి పార్థసారథి, గౌరవ అధ్యక్షులు గంగా కిషన్, నవిపేట అధ్యక్షులు సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్రావు, నాగం సురేందర్, పోల్కం గంగా కిషన్, శ్రీధర్, విక్కీ, రఘు తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఒకటే విధానం, మాకు గౌరవవేతనం కావాలని దాదాపు 40 ఏళ్ళ నుంచి వ్యవస్థలో పనిచేస్తున్నాం. అనేక సార్లు ముఖ్యమంత్రి గారి కొడుకు, మరి అందరూ కూడా మంత్రులు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవంగా చూసుకుంటాం, గౌరవ వేతనం ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి సిద్దిపేట బహిరంగ సభలో చెప్పడం జరిగింది. 9 ఏళ్ల నుంచి కూడా మేము ఎలాంటి బెనిఫిట్ పొందకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేస్తూ, మరి ఈనాడు భారతదేశంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ నెంబర్ 1కు తెచ్చిన
ఎవరు ఘనతలు అంటే మా ఒక్క డీలర్లే అనేక రకాల కూడా తెలంగాణ ప్రభుత్వానికి అవార్డు తెచ్చింది. ఓన్లీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రజా పంపిణీలో తెలంగాణ రేషన్ డీలర్లే అని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, వారికి కూడా తెలుసు. కాబట్టి మమ్మల్ని గౌరవంగా కాపాడుకొని ఈ రాష్ట్రంలో కీలకమైన వ్యక్తులు ఎవరు అంటే రేషన్ డీలరు బాధపడుతూ మరి ఈనాడు ప్రభుత్వం 9 ఏళ్ల నుంచి కూడా చూస్తూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మరి రేపు పొద్దుగాల జూన్ 5వ తారీఖు నుంచి సమ్మె నోటీస్ ఆల్రెడీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అనేక సార్లు కూడా చర్చ చేసినా ఇప్పుడు కనీసం గవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల నుంచి మాకు పెంచలేదు. తప్పలేని పరిస్థితులే సమ్మెకు పోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాకు గౌరవ వేతనం కానీ కనీస వేతనం ప్రకటించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అవసరమైతే మాకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే మండలాల వేసుగా, డివిజన్ వేసుగా, జిల్లా వేసుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఒక్క డీలర్లు ఈక్వల్ టు 100 మందిని తీసుకొచ్చి లక్షలాది మందితోని హైదరాబాద్లో పెద్ద 10 నుంచి 15 లక్షల మందితో బహిరంగ సభ పెడుతుంది. కూడా నగర అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం నగర మేయర్ దండు నీతు కిరణ్ మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను అందించేందుకు మంచినీటి ఇతరత్ర పనుల కోసం 6 నూతన ట్యాంకర్లను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో రాష్ట్రంలోనే నిజామాబాద్ ముందంజలో ఉందని, దీనికి కారణం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చొరవతో తెస్తున్న నిధుల ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరాభివృద్ధి పనులను వీక్షించేందుకు బైన్సాకు చెందిన మున్సిపల్ అధికారులు పర్యవేక్షించడం జరిగింది. ప్రణాళికబద్ధంగా జరిపించిన అభివృద్ధి పనుల గురించి నగర మేయర్ను అడిగి తెలుసుకుని తగు సలహా సూచనలను మేయర్ వివరించడంతో అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, సాగర్, శంకర్, మురళి సిబ్బంది పాల్గొన్నారు. చెత్త తీసుకెళ్ళేటువంటి వెహికల్స్, ట్రాక్టర్స్, టిప్పర్స్ ఇవన్నిటినీ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా చెత్త నిల్వ ఉండకుండా వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్లే విధంగా వాటితో పాటుగా డ్రైవర్స్ని అలాగే కార్మికులను కూడా మనము తీసుకోవడం జరిగింది. అయితే దాని తర్వాత వాటర్ ట్యాంకర్స్ ఇప్పుడు ఏవైతే మనకు ఈ సమ్మర్లో చెట్లకు కానివ్వండి లేదా అన్సర్వ్డ్ ఏరియాస్ వాటరు కొంచెం ఇబ్బందిగా ఉన్న ఏరియాస్లలో ట్యాంకర్స్ని మనం పంపించడం అనేది మన కార్పొరేషన్ తరఫు నుంచి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి కార్యక్రమం అది. మరి అందులో కూడా బయట నుంచి హైర్ చేసుకునే కన్నా కూడా మన సొంత వెహికల్స్ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి 2 లక్షల వర్త్తోని 5 వాటర్ ట్యాంకర్స్ని మనం కొనుగోలు చేయడం జరిగింది కార్పొరేషన్ తరఫు నుండి. ఇప్పుడు ఒక 5 వచ్చినాయి, అంటే జోన్కి ఒక్కొక్కటి 5 తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి 10 ఉన్నాయి, వీటితో కలిపి 15 అవుతాయి. అంటే ఒక ట్రాక్టర్తోని ఎవరికి వాళ్ళు వచ్చి ఎస్ఐల ఆధ్వర్యంలో డీలు ఏఈలు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి కావాల్సిన చోటికి, అంటే ఇప్పుడు సెంటర్ మీడియన్స్ ఉన్నాయి, ప్రతి రెవెన్యూ ప్లాంట్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా ఈ సమ్మర్లో వాటర్ పోయడానికి అలాగే అన్సర్వ్డ్ ఏరియాలో వాటర్ అందించడానికి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మళ్ళీ ఇది కూడా తీసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారని దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ముఖ్యంగా ప్రమాదాల బారిన పడిన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చేయూతనిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందని జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పాల్గొని బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధిని చూడలేక భాజపా నాయకులు నోటికొచ్చిన విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో భాజపా పార్టీ ప్రజా సంక్షేమం కోసం 2-3 పథకాలను ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదని, నిరుపేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలుపరిచి చూయించాలని నిలదీశారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నడుస్తూ నిరంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికను సమర్పించి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి చేయూతనిస్తూ వేల కోట్ల రూపాయలను ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ని తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా నిలబెట్టి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చెక్కులను అందుకున్న బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది ఆర్మీ సమస్యలు చనిపోతే ₹1 కోటి 50 లక్షలు 25 లక్షలు వాళ్ళ క్యాడర్ని బట్టి డబ్బులు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా పంజాబ్లో రైతులకు కూడా తన పార్టీ ఫండ్ నుంచి ఇచ్చారు. చాలామంది అప్పుడు కామెంట్ చేసారు, ఏమని ఇక్కడ ప్రభుత్వం డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నాడని చెప్పి దుష్ప్రచారం చేసింది. అవన్నీ పార్టీకి సంబంధించిన ఫండ్ తీసుకెళ్ళి ఇస్తున్నాడు. ఇది ప్రతిదీ కూడా రూపాయి లెక్క ప్రభుత్వానికి ఉంటుంది, ఆఫీసర్లకు ఉంటుంది. ఇది ఎవరు మిస్గైడ్ చేయడానికే ఉండదు. అసలు ఎక్కడో ఉన్నటువంటి రైతుల గురించి పట్టించుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి రైతులను పట్టించుకోవడమే అపోహ ఏదైతే ఉందో తీసేయాలని చెప్పి నేను అందరికీ కూడా విన్నపం చేసుకుంటాను. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు జిల్లా ఆసుపత్రిని దృష్టిలో ఉంచుకొని రోగులు ఇబ్బందులు పడకుండా 50 వీల్ చైర్స్ అందించడం అభినందనీయమని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు కొనియాడారు. రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ముందుంటుందని మేయర్ తెలిపారు. నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోగులు ఇబ్బందులు పడకుండా 50 వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మేయర్ దండు నీతు కిరణ్కు రోటరీ క్లబ్ నిజామాబాద్ వారు వీల్ చైర్స్ అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వారు జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకొని వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 50 వీల్ చైర్స్ అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోటరీ వారు స్వచ్ఛందంగా ప్రజలకు అందిస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో తాను హాజరవుతున్నానని, రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే నగర మేయర్ మాట్లాడుతూ రోటరీ సంస్థ ఎల్లవేళలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందంజలో ఉంటుందని అన్నారు. ఎప్పుడు ఏది అవసరం వచ్చినా గానీ రోటరీని సంప్రదిస్తే త్వరగా తోచిన విధంగా సహాయం అందిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, ఏసీపీ కిరణ్ కుమార్, రోటరీ ప్రెసిడెంట్ సతీష్, కార్యదర్శి డాక్టర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అంటేనే సామాజికంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నాను. నాకు ఇంతకుముందు కూడా పిలిచిండ్రు వాళ్ళు మన నీమ్ సెంటర్కు, వాళ్ళ కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు కానీ అటువంటి కానీ కృత్రిమ కాళ్ళు కూడా ఏర్పరచడం జరిగింది. మరి నేను అనేది ఏంటంటే ఎవరైనా మనసు ఉంటే మార్గం ఉంటుందట. కోటీశ్వర్లైనా మనసు లేనప్పుడు కాదు. సమాజ సేవ చేయాలా, సంఘ సేవ చేయాలా, స్వచ్ఛందంగా ముందుకు రావాలనే దృక్పథమున ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళ కార్యవర్గానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరి వారు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జీజీహెచ్కు గవర్నమెంట్ హాస్పిటల్కు 50 వీల్ చైర్స్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే అంగవైకల్యులు ఉన్నారో, నడవరాని వారు ఉన్నారో, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారి కొరకు మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోటరీ క్లబ్ వారు 50 వీల్ చైర్స్ ఇస్తున్నందుకు జీజీహెచ్కు నేను జీజీహెచ్ తరపున మరి జిల్లా ప్రజల తరపున పేషెంట్స్ తరపున వారికి ప్రత్యేక ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, వారి ఆఫీస్ బేరర్స్ అండ్ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, అట్లాగే రేపు వచ్చే మేడే 1కు సందర్భంగా ఇక్కడ మన సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో
మరి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దానికి మరి సూపరింటెండెంట్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ సంబంధం ఈ రోజుది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. కోవిడ్ ముందు కావచ్చు, కోవిడ్ సమయంలో కావచ్చు, కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంది. లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. కోవిడ్లో అవసరమైన మనకి కావాల్సిన వీల్ చైర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేసే కెపాసిటీ కలిగిన వీల్ చైర్స్ను అండ్ స్ట్రెచర్స్ని వారు డొనేట్ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన ఎనస్థీషియా వర్క్ స్టేషన్ ఒకటి చాలా కాస్ట్లీది, అంత మంచి ఎక్విప్మెంట్ వారు ప్రొవైడ్ చేశారు. మేము ఆ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకుంటూ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా, మోకాలు చిప్పుల మార్పిడి సర్జరీ కూడా ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాము. సో అలాంటివి సర్జరీలే కాకుండా ఇప్పుడు వీల్ చైర్స్ కొత్తగా ఇవ్వడం జరుగుతోంది. అండ్ ఆ వీల్ చైర్స్ కూడా నార్మల్వి కాదు, ఇంపోర్టెడ్ క్వాలిటీ వీల్ చైర్స్. మీరు చూస్తే అర్థమవుతుంది, చాలా స్ట్రాంగ్గా అండ్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్తో ఉన్న వీల్ చైర్స్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అండ్ రోటరీ క్లబ్ అండ్ మేము ఆల్వేస్ వీఆర్ టుగెదర్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శుభారంభానికి ప్రారంభం. సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రతి ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయని,
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వరి ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ పోతన్కరి లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని నింపారు. అనంతరం నూతన కలెక్టరేట్కు చేరుకుని పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ వరి పంట కోత దశకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో సమస్యలు తలెత్తాయని అన్నారు. సెంటర్లలో సౌకర్యాలు లేకపోవడంతో చేతికి వచ్చిన ధాన్యం తడిసి మొలకెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి తరపున రైస్ మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేటర్లు, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసిన దగ్గర సరి అయిన కాంటాలు సరైన టైంలో పెట్టుకుంటలేరు. కాంటాలు పెట్టుకుందామంటే అక్కడ బస్తాలు లేవు. బస్తాలు అంటే గోనె సంచులు, హమాలీలు సరిగా లేరు, లారీలు సరిగా లేవు. ఇంత లోపలనే ఇక్కడ వర్షాలు పడి వడ్లన్నీ కూడా నాంతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రైతులు వడ్లు నాటితే కప్పుకోవడానికి తాడ్పత్రి కూడా లేదు. అసలు కేంద్ర ప్రభుత్వము ఈ ఐకేపీ సెంటర్లకు అన్ని రకాలైన అంటే తాడ్పత్రి, సుత్తిల్లి, ఈ బార్దాను, హమాలి మరియు ట్రాన్స్పోర్ట్ లారీ ఛార్జెస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తే ఇక్కడ రైతులకు ఎటువంటి సౌకర్యం లేకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము రైతుల పట్ల అశ్రద్ధ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తడిసిన ధాన్యము ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా వెంటనే రైస్ మిల్లకు మీరు తరలించాలి. ఎందుకంటే మీరు తరుగు అని ఇక్కడ, ఆ తర్వాత రైస్ మిల్ల సుమారు 8 నుంచి 10, ఇది ఒక పెద్ద స్కాము. దీనికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మన మినిస్టరు, సీఎం కేసీఆర్ నుండి కింది స్థాయి వరకు అధికారులను అడ్డం పెట్టుకొని ఇది పెద్ద స్కాము. దీన్ని మీరు ఈ తడిసిన ధాన్యాన్ని రైతులకు ఎటువంటి తరుగు లేకుండా మీరు లిఫ్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారీ ధాన్యం రాశులు అకాల వర్షంతో తడిసి మొలకెత్తాయని, రైతులకు అపార నష్టం వాటిల్లిందని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని ఎమ్మెల్యే షకీల్ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామంలో అకాల వర్షాలతో భారీగా ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. నరేందర్ అనే రైతుకు చెందిన సుమారు 15 ఎకరాల్లో పండించిన ధాన్యం, గుండ్ల చిన్నారెడ్డికి చెందిన సుమారు 15 ఎకరాల్లో పండించిన ధాన్యం, సాకలి అబ్బయ్య అనే రైతుకు చెందిన 4 ఎకరాలు, గుండ్ల చిన్నారెడ్డితో పాటు మరో రైతుకు చెందిన 15 ఎకరాల్లో కష్టించి పండించిన ధాన్యం తడిసి మొలకెత్తాయి. స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు ఎడపల్లి ఎంపీపీ కొండంగల శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ చిట్యాల నారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూపతి ప్రభు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకయ్య గారి రామరెడ్డి, స్థానిక ఎంపీటీసీ అరిగెల వనజ నాగరాజు తదితరులు సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. పూర్తిగా ధాన్యం తడిసిపోవడంతో నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చాయని అన్నారు. ధాన్యం తడిసి పూర్తిగా మొలకెత్తాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎమ్మెల్యే షకీల్ ఆదేశాల మేరకు తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆర్డీఓకు తెలియజేశామని చెప్పారు. రైతులు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే షకీల్ అండగా ఉంటారని ధైర్యాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే షకీల్ అన్న గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ తడిసిపోయిన ధాన్యాన్ని తిరిగి చూడడం జరుగుతూ ఉన్నది. నేను, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ ఉన్నట్టు మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి మండలంలో ఉన్నటువంటి ధాన్యాన్ని, పూర్తి స్థాయిలో తడిసిపోయిన ధాన్యాన్ని తొందరలోనే షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని మొలకలు వచ్చినాయి. దాదాపుగా ఒక 50% ప్లస్లో మొలకలు రావడం జరిగింది కొన్ని కళ్ళాల మీద. ఈ ధాన్యాన్ని పూర్తిగా లేపే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గింజను తడిసిన ధాన్యాన్ని కూడా ఒక్కొక్క రైస్ మిల్కి పంపించడం జరుగుతూ ఉన్నది. ఈ తడిసిన ధాన్యమే కాదు, దాదాపు మండలంలో 4000 బస్తాలకు పైన
వడ్లు నింపి పెట్టినవి ఉన్నాయి. అవి ఈ రోజే షిఫ్ట్ చేయడం జరుగుతుంది. లారీలను మాట్లాడడం, అమలులను తక్షణమే స్పందించేటట్టుగా అధికారులందరూ కూడా గ్రామాలలో బట్ట ఉండి కళ్ళాలను బట్టి ఉండి ఈరోజు తీసుకుపోయి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా గౌరవ ఆర్డీఓ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఈ వడ్లని ఈ 60% ప్లస్లో మొలకొచ్చిన వడ్లని మంగళపాటు గ్రామంలో దాదాపు ఒక 30 ఎకరాల పైన వడ్లు దాదాపు ఒక 1500 బస్తాల వరకు ఈ విధంగా తడిసిపోయి మొలకలు 50% కంటే ఎక్కువ మొలకలు రావడం జరిగింది. రైతులు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. మండలంలో ఉన్న వడ్లన్నీ కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్పడం జరిగింది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం. కానీ రైతులు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్షం పోయినప్పుడు వారబెట్టుకొని వర్షం వస్తున్నది అనగానే కుప్పలు చేసుకోవాల్సిన అవసరం మనపైన ఉంది. కాబట్టి మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు, అధైర్యపడద్దు. కరోనా సమయంలో అంగన్వాడీ వర్కర్స్ అందించిన సేవలు అమోఘమని ఐ లవ్ మై విలేజ్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ రాజేంద్ర అన్నారు. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం అందజేస్తున్నారని, సమర్థవంతంగా సేవలు అందించే సెంటర్లకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో సమర్థవంతంగా పనిచేసే సెంటర్లను గుర్తించి తన వంతు సహాయ సహకారం అందించేందుకు ఐ లవ్ మై విలేజ్ స్వచ్ఛత సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎడపల్లి మండల పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామంలోని 119వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ రాజేంద్ర సందర్శించారు. అనంతరం నెహ్రూ నగర్ గ్రామంలో జరిగిన అంగన్వాడీ టీచర్ల సమావేశంలో పాల్గొని రాజేంద్ర మాట్లాడుతూ సమాజం నుండి సరైన సహకారం అందితే తన వంతుగా మరింత సహాయం చేస్తానన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లల పట్ల తల్లిదండ్రుల కంటే ఎక్కువగా శ్రద్ధ వహించి వారి ఎదుగుదలకు కృషి చేస్తున్న వారిలో అంగన్వాడీల పాత్ర ఎంతో ఉందన్నారు. గర్భిణీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందిస్తూ నవజాత శిశువుల ఆరోగ్య ఎదుగుదలకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లను అభినందించారు. అన్ని కేంద్రాలలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తాము సొంతంగా పండించి తిన్న కూరగాయల్లో మంచి పోషకాలు ఉంటాయన్నారు. తక్కువ వేతనాలు తీసుకుంటూ అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సేవలను వారు కొనియాడారు. కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు చేసిన సహాయ సహకారాలు ఎన్నటికీ మరువలేవని వారు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ వినోద మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయని, కానీ దానగుణం అందరికీ ఉండదన్నారు. పనిచేసిన వారిని గుర్తించి ప్రోత్సహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ లవ్ మై విలేజ్ సంస్థ సమన్వయకర్త ప్రభావతి, బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. నేను 2017లో నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఈ శక్కర్ నగర్లో ఏముంటుంది అంటే ఒక 100 ఇళ్ళకి మేము సర్వే చేశాము. మా దగ్గర గుజరాత్లో ఉన్న ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వే గ్రూప్ వాళ్ళు రికమెండ్ చేసి అంగన్వాడీ టీచర్స్ ఇంటింటికి తెలిసి వాళ్ళందరి ఇల్లు తెలుసు, ఆ కుటుంబాల పరిస్థితులు తెలుసు, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని కూడా వాళ్ళకి తెలుసు అని అంటే ఆ శక్కర్ నగర్లో ఉన్న అంగన్వాడీ టీచర్స్తో టైప్ చేసుకుని 100 కుటుంబాల 100 ఇల్లులు 100 కుటుంబాలకి సర్వే చేసామంటే మనకి ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఏమిటి ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏమేమి కావాలి అని అక్కడి నుంచి నాకు అంగన్వాడీ టీచర్స్ది తెలుసు. అప్పుడు అంగన్వాడీ టీచర్లకి వచ్చే జీతము 2000 రూపాయలు మాత్రమే. అప్పుడు వాళ్ళకి మొత్తం చాలా చేయాలి, వాళ్ళకి వేసవి కాలంలో సెలవులు లేవు, ఇవన్నీ తెలిసి వాళ్ళు ఎంత పెద్దగా చేస్తారో. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్ళడము, అది ఎడ్యుకేట్ చేయటము, వాళ్ళని మోటివేట్ చేయటము, అది ఎంత పెద్ద ఉద్యమంలో జరిగింది. ఒక పెద్ద శత్రువు మన మీద పడినట్టు, కనపడని శత్రువుతో మనం అందరం పోరాడేటప్పుడు అంగన్వాడీ టీచర్లందరూ, అంగన్వాడీ తల్లులందరూ ముందుకొచ్చి ఆ యుద్ధంలో భారతదేశం నెగ్గింది అని అంటే దానికి కారణాలు ఎవరు, ఆ యుద్ధ సైనికులు ఎవరు అని ఆలోచిస్తే మన అంగన్వాడీ తల్లులు. ఇలాంటి ఒక అన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మళ్ళీ మన ప్రకాష్ గారు అంగన్వాడీలు ఉన్నాయి సార్ అక్కడ, వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే అదే ఏంటది అని తెలిసి ఆ తర్వాత మళ్ళీ ప్రభావతి గారు వేణుగోపాల్ సార్ వచ్చి మా వంతు మేము చేస్తాం, ఎందుకంటే మేము ఏం చేసినా కూడా అన్నిటికీ మేము భాగస్వామ్యం అని అడుగుతామంటే.
ఎడపల్లిలో శ్రీ చౌడమ్మ తల్లి పండుగ ఉత్సవాలను గొల్ల కుర్మలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పట్నం రాట్నం ముగ్గులు వేసి పూజలు చేశారు. ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో చౌడమ్మ తల్లి పండుగ ఉత్సవాలను యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం చౌడమ్మ ఆలయంలో గొల్ల కుర్మలు సమిష్టిగా పండుగ జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం రాట్నం ముగ్గులను వేసి గ్రామ దేవతలను అభిషేకించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 2 సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు రజితా యాదవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో గ్రామ దేవతలను అభిషేకించి విశేష పూజలు చేశామన్నారు. శనివారం బోనాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. అలాగే ప్రత్యేకంగా ఒగ్గు కళాకారులచే భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యాదవ్ సంఘం నాయకులు, గొల్ల కుర్మ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా చౌడమ్మ పండగ జరుపుతూ ఉన్నాము. ఏదైతే మరి 5 రోజులుగా ఈ ఉత్సవాలు చిన్న కోడూరు నుండి వచ్చిన అగ్గువారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ పండగ అనేది జరుపుకుంటున్నాము. బుధవారం నుండి ఈ పండగ కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. బుధవారం రోజు రాత్రికి కథ చెప్పడం జరిగింది. ఏదైతే గురువారం రోజు మరి పొద్దున లందకెళ్ళి ఎల్లమ్మ తల్లిని ప్రార్థించేసి తర్వాత మధ్యాహ్నము ఊర్లో అన్ని గ్రామ దేవతలకు కూడా పోచం పండగ చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ దేవతకు నైవేద్యము కోడెలతోటి ఘనంగా నిన్న పోచం పండగ జరుపుకున్నాము. మరి ఈ రోజు ఏదైతే ఇక్కడ మల్లన్న గుడి వద్ద ఇక్కడ పట్నం వేసి మల్లన్న కళ్యాణం జరుపుతా ఉన్నాము. అదేవిధంగా గ్రామంలోనే ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర బీరప్ప దగ్గర కూడా నైవేద్యాలు సమర్పించడం జరిగింది. మరి రేపు ఇంటింటి నుండి కూడా యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా కడలతోటి స్వాగతం తెలిపి రేపు నైట్ అంతా కూడా కథా కార్యక్రమం ఉంటుంది. మాక్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందిపేట వైపు నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న బొలెరో వాహనం ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ కథనం ప్రకారం నిజామాబాద్ నుండి నందిపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం వేగంగా ఆటోను ఢీకొనడంతో ఆ ఆటో పల్టీ కొట్టింది. డొంకేశ్వర్ నుండి నిజామాబాద్ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఆటోలో ఉన్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మైమూద్ కుడి చేతు విరిగింది. ప్రయాణికురాలు యాసిన్ బేగం తలకు గాయం కాగా సంవత్సర వయసు గల ఆమె కొడుకు రిజ్వాన్ తలకు గాయమైంది. సాజిదా బేగంకు కుడి చేతు విరిగింది. అలాగే జ్యోతినగర్లో ఆటో ఎక్కిన చిట్టూరు మీనా, మామిన్ల శోభకు తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్లో ఆటో ఎక్కిన ప్యాట్ల లక్ష్మికి కుడికాలు విరగగా నందిపేటలో ఆటో ఎక్కిన కుమ్మరి రజనీకి ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. ఆమె కుమారుడు అంజీ కుమార్ తలకు గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న భరత్రావుకు చేతుకు, ముక్కుకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం డ్రైవర్ బాగద్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ భవనాలను నిర్మిస్తున్న పెద్దలను వదిలిపెడుతున్న మున్సిపల్ అధికారులు పేదలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మున్సిపల్ అనుమతులు పొంది నిబంధనలకు లోబడి ఇంటి నిర్మాణం చేపడుతుంటే స్థానిక నాయకుల ఒత్తిడితో నిర్మాణంలో ఉన్న తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. నగరంలోని వర్ణి చౌరస్తా ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ఉన్న పాత ఇంటిని తొలగించిన స్థలం యజమానులు గణేష్, ఎస్పీబా నూతన గృహ నిర్మాణానికి నగరపాలక సంస్థ నుంచి అనుమతులు పొందారు. ఆ తర్వాత ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. G+1 స్థాయి వరకు స్లాబులు పూర్తయ్యాయి. అప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. దీంతో నిర్మాణ పనులు సాఫీగా సాగిపోతున్నాయి. ఈ దశలో స్థానిక రాజకీయ నేతకు మరో వ్యక్తి తోడవడంతో చిన్నపాటి తప్పులను సాకుగా చూపిన మున్సిపల్ అధికారులు ఆ పేద కుటుంబంపై కొరడా జులిపించారు. పోలీస్ భద్రత మధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ సిబ్బంది సహాయంతో ఆ ఇంటి స్లాబులను కూల్చివేయించారు. స్థానిక నేతకు ముడుపులు ముట్టజెప్పకపోవడంతోనే ఈ చర్యలకు పూనుకొని ఉంటారని స్థానికులు ముచ్చటించడం కొసమెరుపు. నగరంలో నిబంధనలను అతిక్రమిస్తూ బహుళ అంతస్తు భవనాలను నిర్మిస్తుండగా మున్సిపల్ అధికారులు ఆ వైపు తొంగి చూసేందుకు సాహసం చేయరు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా
చర్యలకు ఉపక్రమించని అధికారులు ఈ పేద కుటుంబంపై కుట్రపూరితంగా వ్యవహరించారనే చర్చ జరుగుతుంది. పైసా కూడబెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటున్న ఆ పేదల కళ్ళెదుటే కలల సౌధం కూలిపోతుంటే వారు పడే ఆవేదన అంతా ఇంత కాదు. మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో స్లాబ్లను కూల్చివేస్తుండగా బాధిత దంపతులు రోధించడం అందరినీ కలతకు గురిచేసింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ తమపై కక్షగట్టి స్థానిక నేత మరో వ్యక్తితో చేతులు కలిపి మున్సిపల్ అధికారులపై ఒత్తిడి పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టగా కూల్చివేయడం దారుణమని అన్నారు. నిర్మాణానికి వెచ్చించిన డబ్బుతో పాటు దీనికంతటికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా ఉన్నతాధికారులను కోరారు. చెప్తూనే ఉన్నారు టీపీఓ గారు, వీళ్ళు నాకు ఒక 20 రోజుల నుంచి చెప్తున్నారు. కానీ మరి ప్రాబ్లం వచ్చింది ఆ 40,000 కొరక. ప్రాబ్లం ఓన్లీ భట్టు రాఘవేంద్రరావు 50వ డివిజన్ కార్పొరేటర్ డబ్బులు అడిగి నేను ఇవ్వనందుకు ఆ వీడియో ఇక్కడ వేరే వాళ్ళు మేస్త్రి పిల్లలు వీడియో వైరల్ చేశారు. ఆ మూలంగానే ఆ మనసులో పెట్టుకొని పగ పెట్టుకొని కృపాల్ సింగ్ అనే టీచర్తో కంప్లైంట్ చేయించి ఇద్దరు కలిసి ఇంత దారుణానికి ఒడగట్టారు. పక్కనున్న టీచర్ ఆయన ఇల్లు చూడండి, ఆయన ఇల్లు ఒకసారి ఎట్లున్నదో, ఎంత ముందుకు వచ్చిందో. మేము కంప్లైంట్ చేయట్లేదు, అయినా కానీ మా మీద పగతోని మా ఇల్లు అమ్మేయాలని, మా ఇల్లు కట్టుకోవద్దనని, మేము దళితులమ్మనని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. కృపాల్ సింగ్ టీచరు ప్లస్ భట్టు రాఘవేందర్ కంప్లైంట్ ఏమని ఇవ్వాలి? మాకు ప్రాణహాని కూడా ఉంది వాళ్ళతోని. కంప్లైంట్ ఇస్తే భయం, మమ్మల్ని ఏం చేస్తారో. ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, మేము మా భార్య భయపడి మేము ఎవరికి కంప్లైంట్ చేయకపోతున్నాం. ఎప్పుడు వాళ్ళతో ఏమి చతురత్వం కూడా లేదు, కానీ మా మీద పగబట్టి అట్లా దైత్యం అయ్యా మేము. ఏమి లేదు ఆడ మాకు గవర్నమెంట్ ఇచ్చిన జాగాని, అది తాతల్లాడిది మా మామది మా కూతురికి ఇద్దామని ఇచ్చాము. కట్టకుండా మాకు ఇట్లా చేసి టార్చర్ పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు అయ్యా. డబ్బులు ఎవరు అడుగుతున్నారు? భట్టు రాఘవేందరు 40,000 ఇవ్వకపోతే ఇక వాళ్ళు ఏం మాట్లాడలేక ఇట్లా పగబట్టి ఇట్లా కంప్లైంట్లు ఇచ్చుకుంటే ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాక్లూరు మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ విఠల్ రావు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన. ఆందోళన వద్దు, ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా. నగరాభివృద్ధి పరిశీలనకు విచ్చేసిన బైన్సా బల్దియా అధికారులు. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను వివరించిన మేయర్ దండు నీతు కిరణ్. ఎమ్మెల్యే బీగాల కృషితో రాష్ట్రంలోనే ఇందూర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వెల్లడి. ఎట్టకేలకు సమస్యలపై గొంతెత్తిన రేషన్ డీలర్లు. కమిషన్ వద్దు, గౌరవ వేతనం కావాలని డిమాండ్. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 5 నుంచి సమ్మెకు సమాయత్తం కావాలని రేషన్ డీలర్ల జేఏసీ స్టేట్ చైర్మన్ నాయకోటి రాజు పిలుపు. మున్సిపల్ అధికారుల తీరుపై నగర వాసుల పెదవి విరుపు. రాజకీయ జోక్యంతో నిబంధనలను బూచిగా చూపి పేదలపై ప్రతాపం. వర్ని చౌరస్తాలో పేదల కలల సౌదాన్ని కూల్చిన ఘటనపై విమర్శలు. మాక్లూరులో వేగంగా ఆటోను ఢీకొట్టిన బొలేరో వాహనం. పల్టీ కొట్టిన 2 వాహనాలు. 10 మందికి తీవ్ర గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.